పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శివాష్టోత్తర శతనామ స్తోత్రం మొట్టమొదట నామాలని పలికిన తరువాత అప్పుడు ప్రవచనాన్ని చేసుకుందాం. ఇంచేతనంటే పరమ పవిత్రమైనటువంటి అసుర సంధ్య వేళ కనుక. ధవళవపుషమిండోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర. దిద్దినా కూడా పొరపాట్లు పడ్డాయి, అందుచేత వాటిని మీరు దిద్దుకునే ప్రయత్నం చేయండి అమ్మా. అక్కడక్కడ వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత శంకర శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ శపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవశర్వస్త్రిలోకేశ శితికంఠ శివాప్రియ ఉగ్ర కపాలీ కామారీ అంధకాసురసూదన గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధి భీమ పరశుహస్తాశ్చ మృగపాణిర్జటాధర కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ సామప్రియ సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వర సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగః భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః మృత్యుంజయ సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భూత్న్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వత ఖండపరశుః అజపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వర హరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ అపవర్గప్రదోసంతః స్తారకః పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం. శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తం.
చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక మాట అంటుంటారు, మనుష్య జన్మకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణమేమి అంటే వాక్కు, మనం మాట్లాడగలగడం. ఇవాళ ఉదయం నాకు చాలా సన్నిహితమైనటువంటి శరీర బంధువు ఒకరు విశాఖపట్నంలో చాలా అనారోగ్యంగా ఉన్నారు అని తెలిస్తే వారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఆవిడ ఒక్కసారి ఫోన్ ఇవ్వండి, ఆవిడ నాతో మాట్లాడతారు అంటే ఫోన్ ఇచ్చారు. నాకు అప్పుడు అనిపించింది, వాక్ అన్నది ఈశ్వరుడిచ్చిన ఎంత వరము అని. ఫోన్ పట్టుకుని నేను పిన్ని అని పిలిస్తే ఆవిడ ఓయ్ అనడానికి 1/2 నిమిషం పట్టింది ఆవిడికి. అంటే ఒకానొకనాడు ఆ వాక్కు మనం పలుకుదామన్నా కనీసం పిలిచిన వాడికి ఓయ్ అందామంటే శక్తి చాలనటువంటి రోజు ప్రతివాడి జీవితములందు ఉన్నది. అందుచేత అవకాశం ఉన్నప్పుడు అలవోకగా పలికగలిగినటువంటి శక్తి ఉన్నప్పుడు ఆ శక్తిని ఈశ్వరనామం చెప్పడానికి వినియోగించినటువంటి వాడు అపారమైన ఐశ్వర్యముండి దరిద్రం అనుభవించిన వాడితో సమానం. అందుచేత ఈశ్వరుడు వాక్కిచ్చినప్పుడు అందున పరమ పవిత్రమైనటువంటి సమయం అసుర సంధ్య వేళలో ఇంతమంది భాగవతులందరూ ఒక చోట కూడి ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి సమయంలో అందరం కలిసి శివాష్టోత్తర శతనామ స్తోత్రం పలికేటటువంటి అదృష్టాన్ని కలగించడం ఈశ్వరుడి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణ మనకు నిదర్శనము తప్ప అన్యము కాదు. అందుచేత ఆ అవకాశాన్ని మనం విడుచుకోకూడదు. తప్పకుండా అందరం కలిసి పలికి తీరవలసినదే. పలికించేవాడు సమర్థుడా, వాడు చెప్పడమా, మేం పలకడమా, వాడికి ఏం వచ్చు, ఇది చూడరు. నాకు తెలుసు కాకినాడ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి భాగవతులు, వాళ్ళ యొక్క మనస్సులలో ఇంత గొప్ప సంస్కార బీజములను నాటినటువంటి మహాపురుషుడు ఈ మధ్య కాలంలో ఇంతగా కాకినాడలో ఆధ్యాత్మిక పరిణతి పునాది ఇప్పటికీ ఇంత నిలబడిందంటే ఆ యొక్క గొప్పతనం శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి. వారు ఎదజల్లినటువంటి బీజాలు రామాయణాన్ని ఉత్తరీయంలో ఇలా పట్టుకుని వాడవాడ వీధి వీధి ఇల్లిల్లు తిరిగి అడగని వాడిది పాపం. ప్రతి చోట తన మధురాతి మధురమైనటువంటి వాక్కుతో పరమేశ్వరుడి యొక్క సౌజన్యాన్ని కారుణ్యాన్ని విశేషముగా ఆవిష్కరించి ఒక్కొక్క ఉపమానం వారు వేస్తే మనస్సు కదిలిపోతుంది. అటువంటి ఉపమానంతో అంత మధురాతి మధురమైన వాక్కుతో ఈశ్వరుడి కన్నా సులభుడు మనకి ప్రపంచంలో ఎవడున్నాడనేటటువంటి రీతిలో ఆ భగవంతుణ్ణి తెచ్చి మన ముంగిట పెట్టి మనకి అందించినటువంటి మహాపురుషుడాయన. అంతకు ముందు కూడా కాకినాడ పట్టణంలో ఎందరో మహానుభావులు ఎంతమందో ఆధ్యాత్మిక సంస్కారాన్ని అందించారు. కానీ ఇవాళ ఆంధ్రదేశంలో మీకు ఎక్కడికి వెళ్ళినా ఒక మాట అంటారు, కాకినాడలో ఉండేటటువంటి శ్రోతల యొక్క గౌరవం, వాళ్ళ యొక్క హుందాతనం వేరండి అంటారు. అంత గొప్ప స్థితి కాకినాడ పట్టణానికి వచ్చిందంటే మనం అటువంటి మహాపురుషుణ్ణి స్మరించకపోతే మనం ఏదో తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందుకని నా మటుకు నా వ్యక్తిగతమైన అభిప్రాయం, అది యథార్థం కావచ్చు పొరపాటు కావచ్చు, నేను మీ మీద అది రుద్దాలనో లేకపోతే నీ చెప్పినటువంటి అభిప్రాయము సత్యమని మీ అందరూ అంగీకరించాలనో నేను అనడం లేదు. కానీ నాకు తోచిన వ్యక్తిగతమైన అభిప్రాయము ఇటువంటి గొప్ప పునాదిని నిర్మాణము చేసి ఈ మధ్య కాలంలో ఇంతమందికి ఆధ్యాత్మిక పరిణతి భగవదాభిముఖ్యము కల్పించినటువంటి మహాపురుషుడు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి. వారిని స్మరించకపోతే దోషము కలుగుతుంది. పైన విశేషించి నాకు తెలుసున్నంత వరకు మా మృత్యుంజయరావు గారికి అప్పలాచార్య స్వామి వారి పేరు చెప్తే పరవశం, అంత ఇష్టం ఆయనకు కూడా. అందుచేత ఈ సత్యాన్ని ఆవిష్కరించేటటువంటి ప్రయత్నం చేశాను. సరే, శివాష్టోత్తర శతనామ స్తోత్రమునకు సంబంధించినంత వరకు మీకు ఒక మాటని నేను విజ్ఞాపన చేశాను. శివో మహేశ్వర శంభు అన్న నామం వరకు వచ్చాం. ఆ శంభో అన్న నామం ఎంత గొప్పది అంటే దాన్ని వాడనటువంటి స్తోత్రం లేదు ఇంచుమించు. మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం తీసుకోండి, అందులో ఆ నామం కనపడుతుంది. మీరు ఆదిత్య హృదయం తీసుకోండి, ఆ నామం కనపడుతుంది. మీరు ఎక్కడెక్కడ వెతకండి, అదే నామము స్త్రీ శక్తి స్వరూపంగా శాంభవి అని కనపడుతుంది. శంభు శతకము అని శతకం ఉంది. ఆ శంభో అన్న నామము జీవితంలో ఒక్కసారి పలకడమే చాలు, కొన్ని కోట్ల జన్మల అదృష్టం. అంత మహోత్కృష్టమైనటువంటి నామము గురించి నిన్నటి రోజున ఏదో కొన్ని విషయములను ప్రస్తావన చేసి ఉన్నాను. తరువాతి నామములో అంటారు పినాకి అని పిలుస్తారు స్వామిని. పినాకి అంటే పిహితవాన్ నాకమితి పినాక.
అస్య అస్థీతి పినాకి అన్నారు. ఎవరైతే తన చేతిలో ఉండేటటువంటి పినాకం అనేటటువంటి ధనస్సు నుంచి బాణములను వెలువరించినప్పుడు వాటి నుంచి వచ్చినటువంటి కాంతుల చేత సమస్త భూమండలము యొక్క పైభాగమున ఉన్నటువంటి ఆకాశమును ఆ బాణముల యొక్క కాంతుల చేత కప్పేటట్టుగా విడిచిపెట్టగలిగినటువంటి సమర్థత కలిగిన వాడయ్యున్నాడో అటువంటి వాడి చేతిలో ఉన్న ధనస్సు యొక్క గౌరవము ఆయనకి ఆపాదింపబడి పిలువబడితే ఆయనే పినాకి. పినాకము ధనస్సు అయితే పట్టుకున్నవాడు పినాకి. అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. మహాభారతంలో పినాకము గురించి కొంత వర్ణన చేశారు. అది 7 తలల పాము నిలబడితే ఎలా ఉంటుందో ఆ పినాకం అలా ఉంటుంది. దాన్ని కణ్వుడనేటటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తుంటే, తపస్సు చేసినప్పుడు ఆయన ఒంటి మీద పెట్టినటువంటి పుట్టలలోంచి పైకి పెరిగినటువంటి వెదురు చెట్టు యొక్క వెదురు తీసి చతుర్ముఖ బ్రహ్మగారు 3 తయారు చేశారు ధనస్సుల్ని. అందులో మొట్టమొదటి ధనస్సుకి పినాకము అని పేరు పెట్టి దాన్ని పరమశివుడికి ఇచ్చారు. రెండవ దానికి శారంగం అని పేరు పెట్టి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారు. మూడవ దానికి గాంధీవం అని పేరు పెట్టి సోముడికి ఇచ్చారు. 3 ధనస్సులు ముగ్గురికి ఇచ్చారు అని మహాభారతంలో ఉపమన్యు మహర్షి గారి యొక్క వ్యాఖ్యానం. సరే, అందుచేత అంత పరమోత్కృష్టమైనటువంటి పినాకమనేటటువంటి ధనస్సుని పట్టుకుని స్వామి నిలబడతారు. అలా నిలబడితే యాతే హేతిర్మీడుష్టమహస్తే బభూవతే ధను తయాస్మాన్ విశ్వతక్ష్మయ పరిభుజ అని స్వామి నువ్వు ఏ చేత్తో ధనస్సు పట్టుకుని నిలబడ్డావో ఆ చేతిలో పట్టుకున్నటువంటి ఆ ధనస్సు నుంచి వెలువరింపబడేటటువంటి బాణములు మా రక్షణకి ఉపయుక్తములగుగాక. మమ్మలను సర్వకాలముల యందు రక్షించడానికి మాత్రమే నువ్వు ఆ ధనస్సు పట్టుకో తప్ప, లేకపోతే నీకు ధనస్సు పట్టుకోవలసిన అవసరం ఏమిటి? నువ్వు మాకు తండ్రివి, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు, ఏమిటి ఇవాళ కొత్తగా ధనస్సు పట్టుకున్నావు? నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. ఆ ధనస్సు పట్టుకున్నటువంటి ఆ భుజములకు నమస్కారం, ఆ ధనస్సుకు ఒక నమస్కారం, అది తీసి పక్కన పెట్టేసేయమని ముందు ఉభయతర నమస్కారములతో ప్రారంభం చేస్తారు. తరువాత ఆ రుద్రస్వరూపాన్ని కీర్తిస్తూ స్వామి నీ చేతిలో ఉండేటటువంటి ధనస్సు ఈ విశ్వమునంతటినీ కాపాడుతుంది అంటారు. అందుచేతనే పినాకము గురించి మాట్లాడుతూ పాతి జగదిది పినాకం అన్నారు. ఈ ధనస్సు సర్వలోకములను కూడా రక్షిస్తోంది అన్నారు. ఆ పినాకము యొక్క అంశ లయమైంది అన్నారు. ఇందులోకి పరమశివుడు ఒకనాడు ఎవ్వరూ పట్టుకోనటువంటి ధనస్సు ఒకటి పట్టుకుని వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు అలా వెళ్ళవలసి వచ్చింది అంటే త్రిపురాసుర సంహారం చెయ్యవలసి వచ్చింది. త్రిపురాసుర సంహారం శివమహాపురాణంలో ఒక గమ్మత్తైనటువంటి విశేషం. అందులో తారకాసురుడు సంహరింపబడితే తప్ప దేవతలకు రక్షణ లేదని దేవతలందరూ ప్రార్థన చేస్తే పరమశివుని యొక్క పుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు బయలుదేరి తారకాసుర సంహారం చేశారు. ఆ తారకాసురుడికి 3 కుమారులు. ఒక ఆయన పేరు తారకాక్షుడు, ఒక ఆయన విద్యున్మాలి, వేరొక ఆయన కమలాక్షుడు అని 3 కుమారులు. వీరు 3 వెళ్ళి విశేషమైనటువంటి తపస్సు చేశారు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి. తపస్సు చేయడానికి సంబంధించినంత వరకు ఋషులు కాని దేవతలు కాని లేకపోతే రాక్షసులు కాని ఒకేలా ఉంటారు. తపస్సు అందరూ చేస్తారు. కానీ తపస్సు చేసిన తరువాత పరమేశ్వరుడు ప్రత్యక్షమైన తదుపరి నీ పాదముల నుంచి నాకు ఎన్నడూ విస్మృతి లేనటువంటి అపారమైన భక్తి కలుగుగా కాని సాత్వికమైనటువంటి కోరిక కోరినవాడు ఎవడుంటాడో వాడు భగవంతుని యొక్క భక్తుడిగా నిలబడిపోయి కొన్ని తరముల వరకు వాడు ఆదర్శవంతముగా ఉంటాడు.